అలసి సలసిన దీవనిందిత సోదరులారా, పాప శాప దోషములను వాపి నిత్య జీవపు పూజలో పాల్గొనగా, అలసి సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, పాప శాప దోషములను బాపి రండి దైవ జనమా ప్రభు చిన్నారు, తరలి రండి దైవ జనమా, తరలి రండి దైవ జనమా, ప్రభు పిలుచుచున్నాడు, కదలి రండి క్రీస్తు సంగమా, ప్రభు వేచి ఉన్నాడు. మరణ వార్త తెలియగానే తమ ప్రగాఢమైనటువంటి విచారాన్ని వెలిబుచ్చుతూ ఏలూరు పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమేర గారు మేత్రాసనం అంతటా ఈరోజు సంతాప దినాన్ని ప్రకటించారు. విద్యా సంస్థలకు పాపు గారి పేరు మీద సెలవు ప్రకటించారు. ఈరోజు సంతాపము ఉపవాసముతో కూడిన దినంగా మేత్రాసనం అంతటా పోప్ ఫ్రాన్సిస్ గారి పేరిట ఈ సాయంత్రం ఇదే సమయంలో ప్రతి విచారణలో దివ్య పూజ జరగాలని ఆదేశించారు. ఏలూరు పీఠం, ఏలూరు 1, ఏలూరు 2 వికారియేట్లకు చెందినటువంటి గురువులు, మఠవాసులు, కన్యాస్త్రీలు, బ్రదర్ గారులు, విశ్వాసులందరితో కలిసి ఈ దివ్య పూజా బలిని పోప్ ఫ్రాన్సిస్ గారి ఆత్మ విశ్రాంతి కొరకు సమర్పిస్తూ ఉన్నారు. 2013 మార్చి 13న 226వ పోప్గా ఫ్రాన్సిస్ గారు పేదల పక్షపాతిగా, శాంతి దూతగా, శ్రీసభ నాయకుడిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. మంచి వాక్చాతుర్యంతో, మానవతా దృక్పథంతో, నిరంతర ప్రార్థనలో నిమగ్నమై ఉన్న ఆయన జీవితం క్రీస్తును ప్రేమించడానికి నేటి ప్రపంచానికి ఆదర్శమయ్యింది. మారియో బెర్గొలియో వారి బప్తిస్మపు నామము 1936లో అర్జెంటీనా దేశంలో జన్మించిన ఆయన జేసు సభలో చేరి ఒక గురువుగా తన జీవితాన్ని ప్రారంభించి అనంతరం పీఠాధిపతిగా, అగ్రపీఠాధిపతిగా, కార్డినల్గా శ్రీసభకు విశేషమైన సేవలు అందించారు. ఈ పవిత్ర దివ్య పూజలో ఆయన ఆత్మకు శాశ్వత శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాం.
ఫ్రాన్సిస్ పాపు గారి ఆత్మను దేవునికి సమర్పిస్తూ మౌనంగా ప్రార్థించండి. చేతులు జోడించి కళ్ళు మూసుకొని పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, ప్రజా ప్రతినిధులారా, పాత్రికేయులారా, ఏలూరు పట్టణవాసులారా, ఓ మహా కథోలిక శిఖరం నేల వరాలింది. ఆ శిఖరం అందరిలో అన్ని దేశాల వాడిగా ఆత్మ స్థైర్యాన్ని కలుగుతూ వలస ప్రజల ఆదరణకర్తగా, కుటుంబాల నిర్మాణంలో గట్టి పాత్ర పోషించిన వ్యక్తిగా తల్లి తిరుసభను క్రమ పద్ధతిలో నడిపిన మహామూర్తి మన ప్రియ ఫ్రాన్సిస్ జగద్గురు. వారి మరణం దుఃఖకరమైన, వారి పయనం తన తండ్రి ఇంటికి సాగిందని అన్న సత్యాన్ని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ఆ సత్య ఊర్తిలో ఈ మహా వ్యక్తి వర్ధిల్లాలని, ఆ క్రీస్తు భగవాన్ని ముఖాముఖి దర్శించే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థించుదాం. ఇదే ప్రార్థనలో మన పాపాన్ని, వారి జీవితంలో తెలిసి తెలియకట్టుకున్న పాపాన్ని మన్నించమని కూడా మరొక కళ్ళు మూసుకొని తళ్ళు వచ్చి వారి ఆత్మని తీర్చకై ప్రార్థిస్తూ మన పాపాలను క్షమించమని ప్రభుని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. విశ్వాసనీయుడవైన నీవు నీ సేవకుడైన ఫ్రాన్సిస్ అను జగద్గురువునకు స్వర్గమందు నీ సమక్షములో నిత్యానంద భాగ్యమును దయచేయి. నీవు అతన్ని పేతురుకు వారసునిగాను శ్రీసభకు మంచి కాపరిగాను నియమించితివి. యహలోకమందు మీ కృపా కటాక్షముల పరమ రహస్యములను విశ్వాసపాత్రముగా నీ ప్రజకు అందించిన అతడు నేడు ఆ అనుగ్రహములను మీ హస్తముల మీదుగా పొందునుగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. రాసిన 4వ లేఖ 1వ అధ్యాయం నుంచి 5వ వచనం వరకు. 2వ పట్టణము పునీత పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. వచ్చును తమ ఇచ్చ వచ్చినట్లు తమకు నచ్చిన చేరదీయుదురు. సత్యమును వదిలి కష్టములను సహించి ఇది ప్రభువాకు. నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, లేలా నా మెస్సయ్యా. వానిని కూడా నేను తోడుకొని రావలేను. అవి నా స్వరమును ఆలగించును. అప్పుడు ఒకే మందయు
ఒకే కాపరియు ఉంటును. ఇది క్రీస్తు సువిశేషము. కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, చిన్న బిడ్డలారా, యువతి యువకులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, ఈరోజు ఏలూరు కథోలిక పీఠం పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి మరణాన్ని స్మరిస్తూ వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని మనమందరం కలిసి ప్రార్థిస్తున్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తూ మీ అందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. మరణం, జనడం, ఇవి రెండు అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద క్రియేటర్. సృష్టికర్త ఆధీనంలో ఉన్నటువంటిది జననం, మరణం. ఈ జనన మరణాల జోడి ఆనందంతో కన్నీటి తెప్పిస్తుంది, దుఃఖంతో కన్నీటి తెప్పిస్తుంది. ఆనందంతో వచ్చినటువంటి కన్నీటి బరువు తేలిగ్గా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. దుఃఖముతో తెప్పించిన కన్నీరు బరువుతో కూడుకొని ఉంటుంది. కన్నీటి రెండు కన్నీటి, అవి కళ్ళుండి వచ్చేటి. కానీ హృదయంలో వచ్చడం వంటి ఆ నీరు ఉందే, అది చాలా బరువుగా ఉంటుంది. A man with a conviction, man with a passion, man with a commitment and dedication to be a leader under the succession of Peter the Apostle. A man has a credibility. కనుక ఇలాంటి వ్యక్తి గురించి బైబిల్లోకి తొంగి చూస్తే చక్కని మాటలు మనకు అవపడుతూ ఉంటాయి. సొలొమోను జ్ఞాన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో చక్కని మాటలు. నీతిమంతుడు దేవుని కుమారుడవునేని దేవుడు అతని పక్షమున తీసుకొనును, శత్రువుల బారి నుండి అతన్ని కాపాడును. నీతిమంతుడు దేవుని కుమారుడవునేని. అక్షరాల మన ఆత్మీయ స్వర్గీయ ఫ్రాన్సిస్లో నెరవేరింది. He never bothered, he never worried, but he carried the cross with conviction, much dedication, with a passion and a compassion. ఇలా ఆయన ముందుకు వెళ్ళగల కారణములు ఏంటి అంటే మనం విని ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయంలో పౌలు గారు చాలా చక్కగా మాట్లాడతారు. 16వ వచనంలో, సువార్తను బోధించుచున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకొను హక్కు లేదు. నిజమునకు సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింపబడి తిని. I am called to proclaim the good news as a leader of the church. And guess what? And he has done it. అది చేశారు. ఫ్రాన్సిస్ పాపు గారు అంటున్నాం ఎందుకని he was worried about the ecology, Laudato Si, the cry of the nature. అర్థం చేసుకున్నాడు తల్లి హృది వేదన ఎలా ఉంటుందో ప్రకృతి వేదన అలానే ఉంటుందని ప్రకృతిని కాపాడమని సందేశాన్ని పంపించగలిగాడు. అంతేకాదు యేసు ప్రభు లా అవమానాలు, శ్రమలు, ముళ్ళ కిరీటం, కొరడా దెబ్బలు, సిలువ కొయ్యకు ఎక్కించి అవమానపరచటం అది ముగిసింది
ఆ తర్వాత ఆయన వీటన్నిటిని జయించి ఉత్థాన క్రీస్తుగా, ఉత్తముడుగా, అమలేశ్వరుడుగా అందించిన శాంతిని మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ బాబు అక్షరాల పాటిస్తూ ప్రపంచ శాంతికై నడుం బిగించిన శాంతి కిరణం ఫ్రాన్సిస్ బాబు. నేను చాలాసార్లు చెప్తుండేవాళ్ళు, రోములో పరిశుద్ధ ఫ్రాన్సిస్ బాబు తుమ్మారంటే జయరావు తుమ్మవలసిందే, జయరావు తుమ్మాడంటే గురులు తుమ్మవలసిందే, గురులు తుమ్మారంటే యావత్ కథలకు సంఘం తుమ్మవలసిందే. దట్ ఇస్ ద కనెక్టివిటీ, దట్ ఇస్ ద కనెక్షన్. అందుకే ఈ రోజు వరకు బ్రతికుందంటే గమనించిన నా ప్రియులు, ఇది క్రీస్తు ప్రభు స్థాపించిన స్థాపన. నాకు ఒకటే లెగ్, నాకు ఒకటే టంగు, అమ్మో 10 టంగులు ఇతను వాళ్ళు. కానీ హౌసి గాడ్, ఇలాంటి సత్పురుషులు క్రీస్తులో సత్ప్రవర్తన కలిగి సద్గురుడుగా యేసు ప్రభు సద్గురువుగా ఆయన స్వీకరించి ఇచ్చడం వంటి వ్యక్తి మాట్లాడిన మాటలు ఆయనకు యేసులో ఉన్నటువంటి నమ్మకం. 6వ వచనం మాట్లాడతారు, బంగారమును పుటము వేసినట్లుగా దేవుడు వారిని పరీక్షించను, దహన బలిని అంగీకరించినట్లుగా వారి ప్రాణులు కూడా దేవుడు అంగీకరిస్తాడు. సో ఆయన యొక్క ప్రాణాన్ని ఆ భగవంతుడు స్వాగతించాలని ప్రార్థన చేద్దాం. మనం కూడా ఆ మహాత్ముడు చూపిన, ఇచ్చిన, బోధించిన ఈ చట్టాన్ని నెమరు వేస్తూ జీవితాన్ని సాగిద్దాం. బాబు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ఒక్క క్షణం. ఇదిగో దేవా నా ఆపాదమస్తకం నీకంకితం, ఇదిగో నా జీవితం ఆపాదమస్తకం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ. అనుమానువై దొరికినాను, పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైంది. పలుమారువై దొరికినాను, నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుమో దేవా ఈ నా శేష జీవితం. ఆపాదమస్తకం నీకంకితం, ఇదిగో శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. కలముగనట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మేము భక్తి శ్రద్ధలతో సమర్పించు ఈ విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మీ సేవకుడైన ఫ్రాన్సిస్ జగద్గురువు ఆత్మకు నిత్యానంద బహుమానము అనుగ్రహించుము. ఈ బలి ద్వారా మాకు కూడా మీ కరుణపూరిత వరప్రసాదం దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండురుగాక.
మీ ఆత్మతో నుండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. మా దోషముల ద్వారా మేము నశించిపోవచ్చున్నాం, మా పాపముల ఫలితముగా మరణించుచున్నాం. అయినను నీ కరుణ అనుగ్రహముల ద్వారాను క్రీస్తు విజయము ద్వారాను రక్షణమును పొందుచున్నాం. తద్వారా అతనితో పాటు మరలా సజీవులమగుచున్నాము. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై భూలోకము మేము నిరతము మీ వైభవమును కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొంచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడు యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పుచ్చుతారు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. క్షణానంతరము పాత్రం నందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి కిచ్చుచో ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయరు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పిస్తున్నా.
మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడిగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీశరి రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా జయరావు పొలిమేర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. మీరు ఈ లోకం నుండి పిలుచుకొనిన పోప్ ఫ్రాన్సిస్ అను మీ సేవకుని జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థుడైన ఇతడు క్రీస్తు ఉత్థానమందును పాల్గొనుగాక. పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్ధము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన మీ పాప నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసం వీక్షిపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానములు తెలుపుకొనుడు. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపం ప్రకటించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మన్నా కన్నా గోధుమతో చేయబడిన రొట్టెల కన్నా, పితరులు భుజించిన మన్నా కన్నా, గోధుమతో చేయబడిన రొట్టెల కన్నా శ్రేష్టమైనది, శాశ్వతమైనది, ఆత్మతృప్తినిచ్చు భోజ్యమిది. శ్రేష్టమైనది, శాశ్వతమైనది, ఆత్మతృప్తినిచ్చు భోజ్యమిది. నా శరీరమే ద్రాక్షారసం కుంటివానికి నడిచి శక్తిని ఒసగిన ఆహారము. కానాపల్లిలో ప్రభువు మార్చిన ద్రాక్షారసం కుంటివానికి నడిచి శక్తిని ఒసగిన ఆహారము. కుష్ఠరోగికి స్వస్థత నొసగి మనిషిగా మార్చిన ఆహారము. కుష్ఠరోగికి
భారతదేశ ప్రైమ్ మినిస్టర్ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు కృతజ్ఞతలు చేస్తున్నాను. ఎందుకంటే చక్కని గౌరవాన్ని మన దేశం మన నాయకుడికి ఇచ్చినందుకు, ట్రంప్ గారికి ఇచ్చినందుకు వారికి నేను ఈ సమయంలో అభినందనలు తెలుస్తున్నాను. రెండవ విషయం, ఫాదర్ గారు మీకు చెప్పారు, గురువులకి ఇది ముఖ్యంగా పోపు గారి పేరు చదవకుండా మీ పీఠాది పేరు మాత్రమే చదివి ప్రొసీడ్ కావాలి ప్రార్థనలో. ఎందుకంటే మనకు ఆ సీటు ఇంకా ఫిల్ కాలేదు కాబట్టి. ఈ 9 రోజులు కూడా దయచేసి మౌన ప్రార్థనలు మరియు మార్నింగ్ ప్రార్థనలు పాటించాలి. దుఃఖపూరితమైనటువంటి ప్రార్థనలు సాధ్యమంత వరకు నోవేనా ప్రేయర్స్ని తెలుగులో తర్జుమ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. బట్ ఇంగ్లీష్లో విల్ సెండ్ టు యూ ఆల్ ద ఇన్స్టిట్యూషన్స్ అండ్ ద కాన్వెంట్స్ అండ్ వేర్ ఎవర్ ద రెస్పెక్టివ్ ప్లేసెస్, ప్లీజ్ సే దట్ నోవేనా the Holy Father, Pope Francis. When the Pope dies, they will be saying novena for 9 days. So please observe that also. I appreciate that one. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది.
మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలో. ఫోన్ 9505288786.